నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను తులసిరామ్. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. వర్షపు నీటితో పేరూరు అన్నమయ్య నగర్ విలవిల, గుక్కెడు గంగ కోసం ఎదురుచూపులు. కటకటాల పాలు చేసిన అత్యాశ, మద్యం కేసులో చిత్తూరులో 7 అరెస్ట్. అధికారుల తీరుపై ఆగ్రహం, హిందూపురం పెనుకొండ మార్గంలో రాస్తారోకో. దొరవారి తిమ్మాపురంలో పులి సంచారం, భయపడుతున్న పరిసర ప్రాంతాల ప్రజలు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, అత్యాశకు పోయిన 7 కటకటాల పాలయ్యారు. కర్ణాటకలో మద్యం తక్కువ ధరకు కొనుగోలు చేసి చిత్తూరులో విక్రయించి డబ్బులు సంపాదించాలనే ఆశ వారిని కటకటాల పాలు చేసింది. చిత్తూరుకు చెందిన 6 పాటు పలమనేరుకు చెందిన మరొకరిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ విషయాన్ని చిత్తూరు సిఐ నరసింహరాజు, ఎస్ఐ అనిల్ కుమార్ వెల్లడించారు. నిందితుల వద్ద నుంచి ఓ కారు, 2 మోటార్ సైకిళ్లు, 2000కు పైగా మద్యం ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. డీఎస్పీ సుధాకర్ రెడ్డి ఈ వివరాలను మీడియాకు వివరించారు. ఇక్కడ వస్తున్నటువంటి ఒక కార్ను, 2 మోటార్ సైకిళ్లను, 7 మంది ముద్దాయిలను అదుపులోకి తీసుకొని వాళ్ళ దగ్గర నుంచి 2688 లిక్కర్ బాటిల్స్ను సుమారుగా ఇది వర్త్ వచ్చేసి ఒక 8 lakhs వర్త్ ఉంటుంది. అలాగే ఈ వెహికల్స్ వర్త్ కూడా ఒక 8 lakhs ఉంటుంది. సుమారుగా ఒక 15 lakhs వర్త్ వీటిని స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ కర్ణాటక నుంచి ఈ లిక్కర్ను సిల్వర్ కప్పు మరియు టెట్రా ప్యాకెట్స్ తీసుకొని వచ్చి చిత్తూరు టౌన్ మరియు చిత్తూరు చుట్టుపక్కల కూడా వీళ్ళు వ్యాపారం చేస్తున్నట్లుగా మనకు సమాచారం ఉంది. వీళ్ళందరూ కూడా మన చిత్తూరు టౌన్లో సంతపేట ఈ ఏరియాలకు చెందిన వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. పలమనేరు అతనికి చెందిన వ్యక్తి కూడా ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఎక్కడెక్కడ ఇస్తున్నారు, ఏమి ఇంకా ఎవరికైనా లింక్స్ ఉన్నాయా, దీంట్లో అందరినీ కూడా విచారించి వీళ్ళ మీద తగు చర్య తీసుకోవడం జరిగింది. 2688 బాటిల్స్ ఉన్నాయి, అంటే ఇవి టెట్రా ప్యాకెట్స్. ఈ కారు, 2 వీలర్స్ వీళ్ళందరూ. వర్షపు నీటి వల్ల చంద్రగిరి నియోజకవర్గంలోని పేరూరు అన్నమయ్య నగర్ కాలనీ వాసులు ఇబ్బంది పడుతున్నారు. ఎవరూ తమను పట్టించుకోలేదంటూ వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక నిత్యావసరాలు ఇప్పటికీ చాలా మందికి అందనే లేదు. తాగడానికి కూడా మంచినీరు దొరకడం లేదు. దాహార్తితో స్థానికులు విలవిల్లాడుతున్నారు. అధికారులు ఇకనైనా తగు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. రెండు సంవత్సరాలు అవుతుంది ఈ లైన్లోకి వచ్చేసి. మ్యాపింగ్ మాది అయిపోయింది. మ్యాపింగ్ కాలేదు అంటే అన్నాడు. 2 సంవత్సరాలు అవుతుంది వచ్చేది. మ్యాపింగ్ కాలేదని అన్నాడు. ఇప్పుడు కరువు ప్రాంతం చూసేటప్పుడు నాకు మ్యాపింగ్ కాలేదు అన్నాడు. దానికి సమాధానం మ్యాపింగ్ కాలేదంటున్నాడు. ఏం కాలేదు, మాకు నెల పింఛన్ ఇచ్చేది నిన్న పద్ధతేనా ఇది? రిటర్న్ రేషన్ కార్డుకి పోయి రిటర్న్ 3 సార్లు తిరిగినాము. ఏమి ఇవ్వడం లేదు. మాకు రోడ్డుకి ఇబ్బంది, నీళ్ళు తెచ్చుకోవడానికి ఇబ్బంది, పిల్లల్ని పెట్టుకోవడానికి. మాకు ఎట్లా పరిష్కారం, మాకు ఎట్లా చేస్తారు? వచ్చి మా సమస్యలు చూసి మాకు ఏదో సహాయం చెయ్యాలి. మందికి ఇలా మాకంతా ఇచ్చినారు. 10 మందికి ఇలాగో బియ్యము. వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు. తిండి లేకుండా, తాగేకి నీళ్ళు లేకుండా, బండులు రాలా. మాకు రోడ్లన్నీ బాగా చేయాలని మేము కోరుతా ఉన్నాము. నీళ్లు కావాలని మాకు ఏదైనా సహాయం చేయమని మేము కోరుతా ఉన్నాము సార్. చేసేది వాళ్ళు చేస్తా ఉన్నారు. చెప్పండి, చెప్పండి. మాకు ఏ సహాయం అందలేదు. మాకు మేము వారంగా నీళ్ళల్లోనే ఉన్నాము. ఎవరు వచ్చి మాకు ఏది ఎట్లున్నారు ఏమని కానీ ఏమి చెప్పడం లేదు. మేమే అసలు నీళ్ళు వేయలేదు లేదని చెప్పేసినారు. తిప్పేసారు మమ్మల్ని. పోయి తిరుక్కొని వచ్చినాం. తిరిగి
మునిగిపోయింది, ఇక్కడ వరకు మునిగిపోయింది. ఏదో గొడవలు తీసుకొని పోతున్నారు కానీ ఏదో అంటే ఇప్పుడు ఏదో రూపాయి పాప ఏదో ఎవరైనా చూస్తున్నా చిన్నపిల్లలు. అధికారుల తీరుపై హిందూపూర్ వాసులు మండిపడుతున్నారు. ముంపు ప్రాంతాల్లోని ఇళ్లను నీరు చేరిన అధికారులు కూల్చివేయాలని నిర్ణయించినట్టు తెలిసింది. ఇలాగైతే ఏమి చేయాలంటూ చౌడేశ్వరి కాలనీ వాసులు రోడ్డెక్కారు. ప్రభుత్వం ఇచ్చిన నిత్యావసరాలను హిందూపురం పెనుకొండ ప్రధాన రహదారిలో పారబోశారు. అనంతరం రాస్తారోకో నిర్వహించారు. మున్సిపల్ అధికారులు ఇళ్లకు రెడ్ మార్క్ వేస్తున్నారని, ఇలా చేస్తే తాము ఎక్కడ ఉండాలంటూ నిలదీస్తున్నారు. ఇదే కాదు, అక్కడ ఇల్లుతో పాటు తీయాలా నువ్వు. మాకు న్యాయం తెలియాలి వరకు మేము ఇక్కడ నుంచి లేదా ప్రత్యక్ష లేదు. ముప్పై 32 సంవత్సరాలుగా ఉన్నాం ఇక్కడ. 32 ఏళ్ళ కింద ఏరిపోయింది. అప్పుడు పోయిన నీళ్ళన్నీ పోయినాయి, ఎవరికి ఏమి అభ్యంతరం జరగలేదు. కాకపోతే 32 ఏళ్ళ తర్వాత ఇప్పుడు బరువు మారింది. అవతల వాళ్ళంతా పెద్ద బిల్డింగ్లు కట్టుకునేసి మన్ను తోలేసి వాళ్ళకైతే అడగడం లేదు. మాకైతే బీదోళ్ళు 32 ఏళ్ళ నుంచి ఉన్న వాళ్ళకి తొలగిస్తున్నారు కానీ పెద్ద బిల్డింగ్ వాళ్ళు ఎవరిని అడగడం లేదు. కాకపోతే కాలువలు దిమ్మంటే కాలువలు తీయడం లేదు. ముందు కాలువలు కబ్జా చేసినారు, నీళ్లు పోవడం లేదు. అందువల్ల మా ఇళ్ళలోకి నీళ్ళు వచ్చినాయి. ఇప్పుడు అవన్నీ వదిలేసి ఇక్కడ కాలువలో ఉండే చిన్న చిన్న ఇళ్ళందరికీ రెడ్ మార్క్ వేసి పగలొట్టాలని చూస్తున్నారు. ఏమి ఎంతవరకు న్యాయమో? పెద్దోళ్ళకు ఒక న్యాయమో, పిల్లలకు ఒక న్యాయమా చెప్పండి. ఎంపీ గారు వచ్చినప్పుడు ఏమన్నారు? ఈ ఇళ్ళని కట్టించిన తర్వాతే తొలగిస్తామన్నారు. ఈ రోజు వచ్చి రెడ్ మార్క్ వేసినారు. ఇప్పటికిప్పుడు మీరు వెళ్ళిపోండి, మేము పగలగొడతామంటే ఎక్కడికి పోవాలా మేము చెప్పండి. వేరే అధికారులు పెద్దోళ్ళకి మాట్లాడరా? ఆ జనతా కాంగ్రెస్ కట్టినారు, ఇప్పుడు కల్పించండి దాన్ని. జనతా కాంగ్రెస్ ఒక చోటు తీసుకున్నారు, ఎంతవరకు కట్టినారు? ఇక తిరుపతి గ్రామీణ మండలం పూతలపట్టు వద్ద ఉద్రిక్తత నెలకొంది. జాతీయ రహదారిపై పాతకాల్వ గ్రామస్తులు ఆందోళనకు దిగారు. చెరువుకు గండి కొట్టడం వల్లే గ్రామంలోకి వరద నీరు వచ్చిందంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జాతీయ రహదారిపై నిరసన ప్రదర్శన నిర్వహించారు. దీంతో 5 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ఆందోళనకారులను చెదగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జ్ చేశారు. ఈ సమాచారం అందడంతో చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి అక్కడికి వచ్చారు. ఎమ్మెల్యే రావద్దంటూ పాతకాల్వ గ్రామస్తులు పెద్ద పెట్టున నినదించారు. దొరవారి తిమ్మాపురం అటవీ ప్రాంతంలో పులి సంచరిస్తోంది. మహబూబాబాద్ జిల్లాలోని గూడూరు, కొత్తగూడ మండలాల సరిహద్దు అటవీ ప్రాంత వాసులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. కార్లాయి నర్సరీ సమీపంలో ఆవుల మందపై దాడి చేసింది. అక్కడ ఓ ఆవు కళేబరం కనిపించింది. ఈ నేపథ్యంలో ఈ ప్రాంతంలో అటవీ శాఖ అధికారులు సీసీటీవీ కెమెరాలను అమర్చారు. పులి కోసం గాలిస్తున్నారు. ఫోటో తీసినా ఫోటో. బైండ్ల సంక్షేమ సంఘం రాష్ట్ర నూతన కమిటీని ఎన్నుకున్నారు. కొత్తపేటలోని బాబు జగజీవన్ రామ్ భవన్లో ఈ ప్రక్రియ జరిగింది. వ్యవస్థాపక అధ్యక్షుడు నాగేళ్ల లక్ష్మణరావు, నూతనంగా ఎన్నికైన అధ్యక్షులు చిన్నపాక శ్రీనివాసరావుతో పాటు కార్యదర్శులకు నియామ పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షులు చిన్నపాక శ్రీనివాసరావు మాట్లాడుతూ బైండ్ల కులస్తులకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సంక్షేమ పథకాలు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తమకు తగు సహాయం చేయాలంటూ రాజకీయంగా
ఇక్కడ మిత్రులందరూ చాలా సార్లు ఒక వంశం పేరు నిలబడాలి. శ్రీనివాసరావు నా యొక్క పూర్తి బైండ్ల సంక్షేమ సంఘం నూతన అధ్యక్షునిగా రాష్ట్ర స్థాయి కమిటీ మెంబర్స్ నన్ను ఎన్నుకున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు. బైండ్ల సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు గత 14 సంవత్సరాలు గుండా బైండ్ల కులానికి అనేక రకాల సేవలు చేసినటువంటి గౌరవనీయులు నాగిల లక్ష్మణరావు గారికి నా హృదయపూర్వక నమస్సుమాంజలు. అధ్యక్షునిగా ఎన్నికైనందుకు నా కులానికి చేయవలసినటువంటి ముఖ్య కార్యక్రమాలు చాలా ఉన్నాయి. ఒకటి విద్య, ఉద్యోగం, తర్వాత మాకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి అనేక రకాల సంక్షేమ పథకాల గురించి పోరాటం చేయడం, అవసరమైతే వివిధ జిల్లాలలో కలెక్టర్ స్థాయిలో అక్కడ ధర్నాలు చేయడం, ఆ కులంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా విద్యావంతులు కావాలి, ఉద్యోగస్తులు కావాలి. ప్రతి ఒక్క ఉద్యోగ సంస్థలలో మా కులం యొక్క మిత్రులు ఉద్యోగస్తులుగా వెలగాలని, ఆ తర్వాత రాష్ట్రంలో కానీ జాతీయ స్థాయిలో కానీ రాజకీయాల్లో కానీ తర్వాత ఇతర వ్యాపారవేత్తల్లో కానీ వ్యాపార సంస్థలో కానీ విద్యా సందుకు వచ్చి మా యొక్క కులాన్ని ఎంతో అభివృద్ధి చేయడం కోసం నేను నా వంతు సహకారం చేస్తాను. తెలంగాణ రాష్ట్రంలోని బైండ్ల సమాజానికి ప్రతి విద్యార్థి ఉన్నత స్థానంలో జీవించాలనేది మా ప్రగాఢమైన వాంఛ. ఏ ఇంట్లో ఉన్నటువంటి కులస్తులు ఎవరైనా విద్యావంతులైన వాళ్ళు ఎవరు కూడా నిరుత్సాహపడకుండా తప్పకుండా ప్రభుత్వం అందించే పథకాల విషయంలో, ఉద్యోగాల విషయంలో ముందుకు రావాలని, అలాగే మీ కొరకు ఈ యొక్క తెలంగాణ బైండ్ల సంక్షేమ సంఘం అహర్నిశలు కూడా కృషి చేస్తుందని, కులస్తులందరూ కూడా ఆర్థిక అభివృద్ధి విషయంలో సహకారం అందిస్తుందని సంఘం తెలియజేస్తుంది. ప్రభుత్వానికి ఒక విజ్ఞప్తి చేస్తున్నాం. మరి ఉద్యోగ విషయాల్లో కానీ, అలాగే కార్పొరేషన్ యొక్క లోన్ల విషయంలో కానీ, అలాగే దళిత బంధు పథకం విషయంలో కానీ ప్రభుత్వము బైండ్ల కులస్తులను నిర్లక్ష్యం చేస్తుంది. దళిత బంధు పథకం విషయంలో బైండ్ల కులస్తులను కూడా ప్రాధాన్యత ఇచ్చి ప్రభుత్వము మా యొక్క విషయంలో స్పందించి ప్రత్యేకమైన కార్పొరేషన్ ఏర్పాటు చేసి. హైదరాబాద్ భాగ్యనగర్ జిల్లాలో రాజ్యాంగ దినోత్సవం ఘనంగా జరిగింది. బీజేపీ ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో మాదన్నపేటలో నిర్వహించారు. ఆ పార్టీ ఎస్సీ మోర్చా కార్యవర్గ సభ్యుడు క్రాంతి కిరణ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచ దేశాల్లోకెల్లా గొప్ప రాజ్యాంగం మనదేనన్నారు. అంబేద్కర్ అన్ని దేశాల రాజ్యాంగాలను క్షుణ్ణంగా పరిశీలించి దీనిని రూపొందించారన్నారు. కార్యక్రమంలో ఎస్సీ మోర్చా రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, డివిజన్ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. అందులోపల ఎన్నిసార్లు దీని గురించి ఆయన బాధపడ్డారు. బాబాసాహెబ్ అంబేద్కర్, బాబాసాహెబ్ అంబేద్కర్. మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఏదైతే ప్రధానమంత్రి అయిన తర్వాత ఈ రాజ్యాంగ స్ఫూర్తి తీసుకొని వారు ఈ పరిపాలన ఏదైతే కొనసాగిస్తున్నారో ఆ రాజ్యాంగ స్ఫూర్తి ప్రతి గ్రామానికి చేరాలి అనే ఒక నినాదంతో 2019 నవంబర్ 26ని వారు రాజ్యాంగ దినోత్సవంగా ప్రకటించడం జరిగింది. ఆనాడు నుంచి ఈనాడు వరకు కూడా ప్రతి ఆపాల గోపాలమంద ఈ దేశంలో నలుమూలలంతా కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగ స్ఫూర్తి చేరేటట్టు భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా ప్రతినిత్యం పనిచేస్తూ ఉన్నది. దాంట్లో భాగంగానే భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా జాతీయ అధ్యక్షులు లాల్ సింగ్ ఆర్య గారి పిలుపు మీరడ ఈరోజు మన భాగ్యనగర్ జిల్లా యాకత్పుర నియోజకవర్గంలో కుర్మగూడ డివిజన్లో మన ప్రియతమ నాయకుడు జిల్లా అధ్యక్షుడు రాజేష్ గారి నేతృత్వంలో ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్కి పుష్పాంజలి ఘటించి ఈ యొక్క రాజ్యాంగ దినోత్సవ వేడుకలను మనం అందరం ప్రారంభం చేసుకుంటున్నాం. ఈ రాజ్యాంగ దినోత్సవ వేడుక కేవలం ఒక్కరోజు చేస్తే సరిపోదు, ఒక వారోత్సవాలు చేస్తే బాగుంటుందని మన ప్రియతమ ప్రధాని చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగానే సంవిధాన్ గౌరవ్ అభియాన్ పేరట ఒక 10 రోజుల కార్యక్రమం చేసినట్టయితే బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగ స్ఫూర్తి ప్రతి గ్రామానికి ప్రతి ఒక్క వ్యక్తికి చేరి బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగ స్ఫూర్తి ఏ స్ఫూర్తితోనైతే బాబాసాహెబ్ అంబేద్కర్ మనకందరికీ కూడా ఈ రాజ్యాంగాన్ని ఇవ్వడం జరిగిందో ఆ రాజ్యాంగం ఒక వాస్తవానికి ఎవరైనా పాటిస్తున్నారు, వాస్తవానికి ఎవరైనా శిరోధారి చేసుకొని పనిచేస్తున్నారు అంటే అది కేవలం భారతీయ జనతా పార్టీ.
బాబాసాహెబ్ అంబేద్కర్ ఏ రోజైతే ఈ రాజ్యాంగ ముషాయిదా పెట్టడం జరిగిందో ఆ రోజు ఒకరోజు స్పష్టంగా వారు చెప్పడం జరిగింది, ఈ రాజ్యాంగము నేను రాయడానికి చాలా కష్టపడ్డా, ఈ రాజ్యాంగం రాయడానికైతే నేను ఈ ముషాయిదాలో ప్రతిపాదిస్తున్నా, కానీ దీన్ని వాడే వ్యక్తులు మంచి వాళ్ళైతే ఈ రాజ్యాంగం ఫలితాలు చాలా మంచిగా ఉంటాయి. ఈ రాజ్యాంగాన్ని వాడే వాళ్ళు కనుక మంచి మానసికత లేకపోతే ఈ రాజ్యాంగం ఒక ప్రభావం ఏమీ ఉండదు అని ఆనాడే చెప్పడం జరిగింది. దీన్ని ఆ రోజు చెప్పినప్పుడు చాలామంది ఆశ్చర్యపడ్డారు. ఎందుకు ఇది అంటే 2-3 ఉదాహరణలు మీ ముందు చెప్తా. ఒక ఉదాహరణము, వాడే ఈ యొక్క రాజ్యాంగాన్ని వాడే వ్యక్తి మంచి వ్యక్తి అయితే ఈ దేశం సుశిక్షితంగా ఉంటుంది అనే ఒక ఉదాహరణ ఏ రకంగా ఉంటుందంటే, కాశ్మీర్ ప్రాంతంలో భారతదేశం స్వాతంత్రం తర్వాత ఆ రోజే బాబాసాహెబ్ అంబేద్కర్ స్పష్టంగా చెప్పడం జరిగింది, ఆర్టికల్ 360 ఆడ అమలు చేసినట్టయితే అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ప్రత్యేక హోదా ఇచ్చినట్టయితే రాజ్యాంగ ఫలితాలు కాశ్మీర్లో ముట్టవు అని స్పష్టంగా ఆ రోజు వారు చెప్పడం జరిగింది. కానీ కేవలం నేరు ఒక స్వార్థపూర్తిమైన ఆలోచన వల్ల, కేవలం బుజ్జగింపు చర్యల వల్ల ఆ రోజు ఆర్టికల్ 360 అమలు చేసి ఈ రోజు వరకు కూడా మొన్నటి వరకు కూడా అక్కడున్న దళితులకు ఎవరికి కూడా తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా గోవధ జరుగుతోందని యుగతులసి ఫౌండేషన్ ఆరోపించింది. గోరక్షణ కోసం రూపొందించిన చట్టాలను అమలు చేయాలని ఆ సంస్థ చైర్మన్ శివకుమార్ డిమాండ్ చేశారు. బహదూర్పురాలోని పెద్ద సంఖ్యలో గల గోవధశాలలు ఉన్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. రాజ్యాంగం ఏర్పడి 69 ఏళ్లైనప్పటికీ గోవధ మాత్రం ఆగడం లేదన్నారు. బహదూర్పుర మల్లన్న ఆలయంలో వచ్చే నెల 5న గో ఆగ్రహ దీక్ష నిర్వహిస్తామన్నారు. ఇందులో భాగంగా చలో బహదూర్పురకు పిలుపునిచ్చామన్నారు. అమలు పరచడంలో మీరు పూర్తిగా విఫలం కావడం వల్లనే మేము రంగంలో దిగి ఉద్యమం చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. శాంతి భద్రతలు విఘాతం కలగకుండా మేము శాంతియుతంగా అనేక కార్యక్రమాలు చేస్తున్నాం. అందులో భాగంగానే ఎక్కడైతే వేల గోవులు వధిస్తున్నటువంటి ప్రాంతం పాత బస్తీలో ఉన్నటువంటి బహదూర్పుర, అక్కడ నడుస్తున్నటువంటి ఇల్లీగల్ స్లాటర్స్ అయితేనేమి, అసలు స్లాటర్ హౌస్లో ఉండకూడదు అని మేము పోరాటం చేస్తుంటే పూర్తిగా చట్ట వ్యతిరేకంగా అక్కడ ఉన్నటువంటి అందరూ కూడా గోవులని ఇష్టానుసారంగా అతి కిరాతకంగా క్రూరంగా చంపుతున్నటువంటి దృశ్యాలు మా దృష్టికి వస్తున్నాయి. చిన్న చిన్న లేగదూడలను కూడా, ఇవాళ రేపు ఈనుతున్నటువంటి ఆవులను కూడా, నందీశ్వరులను కూడా ఏది వదిలిపెట్టకుండా ఇష్టరాజ్యంగా కోసి పడేస్తున్నటువంటి విషయాన్ని మా దృష్టికి రావడం జరిగింది. కొన్ని వందల గోవులు బహదూర్పుర స్లాటర్ హౌస్లో ఉన్నటువంటి సమాచారం మాకు ఉన్నది. వీటిని అక్రమంగా తరలిస్తున్నప్పుడే సంతలోనే పోలీసు వాళ్ళు అరికట్టడంలో విఫలం కావడం వల్లనే హైదరాబాద్కి యథేచ్ఛగా గోవులు తరలిస్తున్నారు. గోరక్షకులు నిరంతరం పట్టుకున్నప్పటికీ అవి నామమాత్రమే కేసు నమోదు చేసి తిరిగి వాహనాలు వదిలిపెట్టడం వల్లనే ఈరోజు ఈ మాఫియా ప్రపంచం పెద్ద ఎత్తున హైదరాబాద్లో వెలిసినటువంటి విషయాన్ని యావత్ హిందువులకు అందరూ కూడా తెలిసే విధంగా ఉండాలనే ఉద్దేశంతోనే ఈరోజు బహదూర్పుర మల్లన్న దేవాలయంలో డిసెంబర్ 5వ తారీఖు ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు గో ఆగ్రహ నిరాహార దీక్ష అనేటువంటి కార్యక్రమాన్ని చేపట్టబోతున్నాం. చాలా మంది స్వామీజీలు, సాధులు, సంతులు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి బహదూర్పురకి బయలుదేరి రావడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. చలో బహదూర్పురకి పిలుపునియడం జరిగింది. పోలీసు వారిని మరొక్కసారి తమకు పదే విజ్ఞప్తి చేస్తున్నాం. ఎన్ని వినతి పత్రాలు ఇచ్చినప్పటికీ కూడా గోవుకున్నటువంటి చట్టాలు అమలు చేయడంలో మీరు పూర్తిగా విఫలమైనందుకే పాత బస్తీకి మేము బయలుదేరి వెళ్తున్నాం. దయచేసి మీరు ఇప్పటికైనా కళ్ళు తెరిచి కసాయివాని చేతుల నుంచి గోవులను రక్షించకపోతే మేమే ప్రత్యక్ష కార్యాచరణ దిగి బహదూర్పుర స్లాటర్ హౌస్ల దగ్గర ఉన్నటువంటి గోవులని సంరక్షించుకుంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. జై గో వెంకటేశ్వర. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వర్షపు నీటితో పేరూరు అన్నమయ్య నగర విలవిల, గుక్కెడు గంగ కోసం ఎదురుచూపులు. కటకటాల పాలు చేసిన అత్యాశ, మద్యం కేసులో చిత్తూరులో 7గురు అరెస్ట్. అధికారుల తీరుపై ఆగ్రహం, హిందూపురం పెనుగొండ మార్గంలో రాస్తారోకో.
దొరవారి తిమ్మాపురంలో పులి సంచారం, భయపడుతున్న పరిసర ప్రాంతాల ప్రజలు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్తే.